హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చేయబోయే రెసిపీ హోటల్ స్టైల్ బాస్మతి రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తారండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఉడకబెట్టి ఆరబెట్టుకున్న చూడండి బాస్మతి రైస్ ఎంత బాగుందో, పొల్లు పొల్లుగా మొలకలాగా. నెక్స్ట్ దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, క్యాబేజీ. నెక్స్ట్ ఎగ్స్. ఇప్పుడైతే మనం ఎగ్స్ కొట్టి బ్లెండ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 1/2 kg పైన తీసుకున్న రైస్, దానికి 5 ఎగ్స్ యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి 5 ఎగ్స్తో నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. మనమైతే ముందుగా పగలగొట్టి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే మనకి అంత బాగా ఫ్రై అవుతుంది ఎగ్. ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుందాం. ఈ కడాయే నేను ఎందుకు పెడుతున్నా అంటే ఇందులో అయితే ఎగ్ అనేది అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం రాతండిది అంటాం, సిల్వర్ది అంటాం కదా, దాంట్లో అల్యూమినియం దాంట్లో చేస్తే మాత్రం అసలు మనకి ఎగ్ అనేది మంచిగా రాదు. దీంట్లో అయితేనే ఫ్రై మంచిగా అవుతుంది. మనకైతే కడాయి అయితే వేడైపోయింది. ముందుగా అయితే ఆయిల్ వేసేసుకున్నాము. చూడండి నేను 1/2 kg పైన తీసుకున్నట్టు కొంచెం ఎక్కువనే వేసుకుంటా ఆయిల్. రైస్ 1/2 kg పైన ఉంది కాబట్టి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇక ఈ విధంగా ఆయిల్లో పోసేద్దాం. చూసారా, ఆల్రెడీ ఒక లేయర్ మనకి ఫ్రై అయింది, ఇంకో లేయర్ అవుతుంది. చూడండి నేను అందుకే చెప్పిన ఎగ్ ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే ఇది ఈ విధంగా వచ్చేస్తుంది, మంచిగా ఫ్లవర్ లాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయితే మనం ఎగ్ని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లము పచ్చివాసన పోవాలి కాబట్టి ఫస్ట్ అల్లం యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఎందుకంటే అల్లము కొంతమందికి ఇష్టం ఉంటుంది ఫ్రైడ్ రైస్లో, కొంతమంది వేసుకుంటారు. మనం ఇంట్లో కాబట్టి వేసుకోవచ్చు. చూడండి మనకైతే ఎగ్ ఫ్రై అయిపోయింది. పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొద్దిగా క్యాప్సికమ్, బీన్స్, కొంచెం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకున్నాము. కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కొంచెం సాల్ట్ ఇప్పుడు వేస్తేనే ఎగ్ కానీ ఆ పీసెస్ కానీ పచ్చుకుంటుంది. అందుకోసమే సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఫ్రైడ్ రైస్లో యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి రైస్ అయితే యాడ్ చేసుకున్నాం. మనం కొంచెం కూడా ఇట్లా ఉండలు లేకుండా మొత్తం ఇప్పేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే రైస్కి ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ మంచిగా పట్టుకుంటాయి. చూడండి నేను ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడైతే మనకు రైస్ అయితే చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం. ఎగ్ వేసింది, రైస్ వేసి కూడా. ఇప్పుడు కారం మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, వద్దు మేము తినలేము అనుకుంటే కొంచెమే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నా. సాల్ట్ ఒక స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసి కలిపేసుకుందాం. ఈ విధంగా అయితే చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలి. నాకైతే రైస్ అంతా రెడీ అయిపోయింది. కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్. చూడండి కొద్దిగా చాలు, వెనిగర్ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. వేసేసి కలిపేసుకుందాం. అంటే మనకైతే హోటల్ స్టైల్ బాస్మతి రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి సేమ్ హోటల్ స్టైలే వచ్చిందా లేదా మాకైతే కామెంట్ చేసి చెప్పాలా ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు మీకు ఎలా అనిపించిందో నా వీడియో. చూడండి మన హోటల్ స్టైల్
బాస్మతి రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయినాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరైతే పైనుంచి ఆనియన్ లెమన్ పిండుకొని పెట్టుకొని తినండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.